నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుచానూరు పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయమైన శ్రీ సుందరరాజస్వామి ఆలయంలో వార్షిక అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని ఆలయంలోని శ్రీకృష్ణరాజస్వామి ముఖ మండపంలో వేదికపై కొలువుదీర్చి విశేష పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారిని సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సుందరరాజస్వామి అవతార మహోత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హనుమంత వాహనంపై కొలువు తీర్చారు. స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. సుందరరాజస్వామి అవతార మహోత్సవాలలో భాగంగా స్వామివారికి ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. స్వామివారిని సుందరంగా అలంకరించిన ఊయలలో కొలువు తీర్చారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంకీర్తన గోష్ఠి గానం జరిగింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఆలయ క్యూ కాంప్లెక్స్లలో కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ బయట కూడా భక్తులు వేచి చూస్తున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో తితిదే అధికారులు అవసరమైన మేర ఏర్పాట్లు చేశారు. స్వామివారిని 66,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. కానుకల రూపంలో తితిదేకి 3,54,00,000 మేర రాబడి వచ్చింది. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థంలో శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన చిలక వాహన సేవ నేత్ర పర్వంగా కొనసాగింది. ఆలయ అర్చకులు తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించిన చిలక వాహనంపై దేవదేవేరులను కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాలు, బాణసంచ పేలుళ్ల నడుమ పురవీధుల్లో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఉదయం అభిషేకాలు, సాయంత్రం వేద పారాయణం చేశారు. ఈ సందర్భంగా కాంచనవర్ణ విరాజిత వేష కుండల మండిత కుంచిత కేశ శ్రీ హనుమాను గురుదేవు చరణ. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా, పూర్వభద్ర నక్షత్రం సందర్భంగా ఉదయం 7 గంటలకు అభిషేకాలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటల నుంచి మణిసూక్త పారాయణము, వేద పారాయణము, స్వామివారి అష్టోత్తర నామవచనము, స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందండి. ఈ సందర్భంగా స్వామివారికి హారతులు ఇస్తామండి, 5 హారతులు. అందులో విశిష్టమైనది ఏంటంటే నాగహారతి ఒకటి, కల్పవృక్ష హారతి. ఈ కల్పవృక్ష హారతి మనం వీక్షించినందువల్ల మనకున్నటువంటి చాలా ఆర్థిక ఇబ్బందులు, చాలా ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పని మన శాస్త్రాల్లో ఉన్నాయండి.
కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. అఖిలాండ కోంటి బ్రహ్మాండ నాయకుడు శ్రీమన్నారాయణుడు దివ్యాలంకర శోభితుడై భక్తులకు జగన్మోహనంగా దర్శనమిచ్చారు. 50,000 మందికి పైగా భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం కావడంతో మొక్కులు తీర్చుకునేందుకు ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ఉన్న 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో శ్రీవారి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ నుంచి జంట గోపురాల వరకు బారులు తీరారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం కావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తులు తమ కోరికలు తీరాలని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 1.5 గంటల సమయం పడుతుంది. శ్రీకాకుళం జిల్లా హీర మండలం చినకోరాడలో శ్రీ కోటేశ్వర స్వామికి జలాభిషేకం జరిగింది. చినకోరాడ వీధిలోని శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని వేడుకుంటూ వంశధార నది జలాలతో శివలింగాన్ని అభిషేకించారు. స్థానికులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాల కోసం ఈ ఆలయంలో ప్రతి ఏడాది పూజలు చేయడం ఆనవాయితీ. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.